Why you did not try this for a film అండి? 3.5 years hours. యాక్చువల్గా ఇది 3-part ఫిల్మ్గా రాసుకున్న కదా ఫస్ట్. ఒకప్పటి ఇద్దరు థిక్ క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్ క్యాంప్లో ఎండ్ అయ్యారు, బట్ స్టిల్ దేర్ ఫ్రెండ్స్ అనే ఒక క్లోజ్ ఫస్ట్. ఎందుకు జరగలేదు సినిమా? సి మీకు ఇంతమంది ఇద్దరు ఇలాంటి డ్రామాని మీరు థియేటర్కి రప్పించాలనుకున్న జనాల్ని ఒక మినిమం స్టార్ పవర్ కావాలి కదా, ఉండాలి. ఒకరైతే పర్వాలా, ఇద్దరు కావాలా, ఇద్దరు 3 parts కావాలా. దట్ కమిట్మెంట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో ఈవెన్ దో పీపుల్ వర్ అసలు ఎవరికైనా అప్రోచ్ చేయరా మీరు? యా లాట్ ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్, దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ దే వర్ స్కేర్డ్ ఆఫ్ ద లాంగ్ కమిట్మెంట్. సో అది ఐ రెస్పెక్ట్ అండ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్యాంటసీ లైక్ బాహుబలి లాంటి వరల్డ్ కాదు, వేర్ దెర్ ఇస్ అ బిగ్గర్ పే ఆఫ్ ఫర్ దట్ కమిట్మెంట్, ఆఫ్ కోర్స్, రైట్? ద గ్రాండర్ రీచ్ కానీ, అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి డ్రామా ఎంత రీచ్ అవుతుందో కూడా మనకు తెలియదు, అది రీచ్ అయ్యే వరకు తెలియదు. ఇప్పుడు మీరు అంటే ఆయన ఇద్దరు ఏమైనా ఇన్స్పిరేషన్ మీకు? ఇది తెలియకుండా ఉండొచ్చు, బట్ నాకేంటంటే ఇద్దరు ఇస్ ఎ గ్రేటర్ ఆర్ట్ పీస్. సో నేను చాలా సింప్లిస్టిక్గా అప్రోచ్ చేశాను నా క్యారెక్టర్స్ని, చాలా చాలా అప్రోచబుల్గా, డైజెస్టబుల్గా. ఇద్దరు ఇది విజువల్ అండ్ డైలాగ్ పోయిటరీ, అది బేసిక్గా, రైట్? విజువల్ పోయిటరీ. దాన్ని మనం టచ్ చేయలేము. అంటే నేనేం చేశానంటే కొంచెం సింపుల్ అప్రోచ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరు వచ్చినప్పుడు ఐ థింక్ అది థియేటర్లో కమర్షియల్గా ఇది అవ్వకపోకుండా తర్వాత టైం లైన్లో నిలిచిపోయింది మనకి. లైక్ ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు, ప్యాషనేట్ ఫిల్మ్ లవర్స్ సినిమాది. ఐ వాంటెడ్ మై సభ టు బి మోర్ యాక్సెసిబుల్ ఫర్ వెరీ కామన్ ఆడియన్స్. ఒక మాస్ అప్రోచ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డీపర్ పోయిటరీ, డీపర్ లేయర్స్ ఇన్ అ వెరీ సింప్లిస్టిక్ ట్రాన్స్లేషన్. అంటే సున్నితంగా, అందరికీ సరళంగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా, మరి మీరు కవిత్వంలాగా చెప్తారు, గ్లామర్. అది సో చచ్చిపోతారు చూడలేదు. కానీ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. మనం అంటే ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి వ్యూడ్ బై వన్ అండ్ ఆల్ కదా. ఇట్స్ ఎ పాపులర్ స్టోరీ. మీరు అవునన్నా కాదన్నా బయటికి వెళ్ళింది అదే పబ్లిక్ లోకి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు వెనకాతల లక్ష్మీభారతి గారి క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో? ఆవిడ షీఈస్ ది వన్ హూ హస్ కంప్లీట్లీ చేంజ్డ్ ది ఫేస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. కాదండి, వాళ్ళ ఎవరు, మీరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మరి ఆ మాట చిన్న పాసింగ్ డైలాగ్ ఒకటి ఉంది, ఆవిడే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నది, ఆవిడే చూస్తున్నది. సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్, రైట్? ఐరావతి బసు అనే ఒక సెంట్రల్ వాట్ యు సే ప్రైమ్ మినిస్టరియల్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్. మిగిలిన అన్ని లైక్ చేకూరి బాబురావు అంటారా, పోతినేని రమేష్ అంటారా, శివాజీరావు అనే ఒక బిజినెస్ మ్యాన్, ఆర్ ఆల్ దీస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మై ఇమాజినేషన్. ప్రాబ్లీ దేర్ మైట్ బి అన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఆఫ్ కోర్స్, బట్ లక్ష్మీభారతి గారు వాళ్ళే అని చెప్తే కర్ణుడు లేని భారతుల్లాగా లక్ష్మీభారతి గారు లేని ఆంధ్ర పాలిటిక్స్. You won't see that character in the first season. ఫస్ట్ సీజన్ లో ఉండదు. సో ఓకే, బట్ షీ ఈస్ దేర్. పాసిబ్లీ ఎవరు గురించి లక్ష్మీభారతి గారు లేరు, ఆ క్యారెక్టర్ లేదా? అది లేదు టోటల్ మీ కథలోనే. సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్ కాదు, ఆవిడ కథలోనే లేరు, మీరు రాసుకున్న కథలోనే లేరు. ఓకే, అయితే ఇది కొత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన సీన్ ఏంటి ట్రైలర్ లో? అదే నేను చెప్పేది, మేకప్ ఆర్టిస్ట్ అంటున్నాను కదా. కాదండి, అగైన్ దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ అంటున్నాను నేను మీకు. నేను ఒకటి చెప్తాను మీకు, సేమ్ డ్రామాటిక్ ఎఫెక్ట్ని మనము, డ్రామా ఇస్ సేమ్ అండి ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, ఇన్ అవర్ పవర్ స్ట్రగుల్స్. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా జరుగుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నేను అనుకుంటున్న ఒక భావజాలాన్ని వ్యక్తపరచడానికి కథ రాయగలను, కానీ ఒకరి జీవిత చరిత్రలో చెప్పడం వల్ల భావజాలం రాదండి. మనం భావజాలంతో ఎవరైనా క్యారెక్టర్ని తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్, తప్పలేదు. కానీ నేనేమంటే, ఇప్పుడు జనరల్గా బయోపిక్స్ చేసేటప్పుడు అంటే ఈ వ్యక్తి గొప్పతనం చూడండి అని చెప్పి తప్పు కూడా లేదు, అది చూడాలా, అది నేర్చుకోవాలి మనం. గాంధీ గారి సినిమా మీద గాంధీ చేసినట్టు కానీ, లేకపోతే అలా వచ్చిన బయోపిక్స్ అన్ని బ్యూటిఫుల్లీ మేడ్ బయోపిక్స్, వాళ్ళ ఇన్స్పిరేషనల్ జర్నీస్ చూడవచ్చు. సింగిల్ బయోపిక్, మహాత్మా గాంధీ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ మీదే 15 ఏళ్ళు స్క్రీన్ ప్లే రాయడానికి. దట్ ఈస్ హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ టు గో ఇన్ టు బయోపిక్స్ అకార్డింగ్ టు మీ. నేను ఎంటర్ అయితే రాదర్ నేను ఒక ఎమోషన్ మీద కథ రాసుకున్నప్పుడు రిలవెన్సెస్, రిలేటబిలిటీస్ యాక్సిడెంటల్గా షేప్ ఫామ్ అవుతూ రావచ్చు కథ చెప్పే జర్నీలో, ఆ కనెక్టివిటీ కోసం. అవే నా సబ్కాన్షియస్ మైండ్లోంచి రావచ్చు కోఇన్సిడెంటల్గా. ఎందుకంటే
మన కథలు ఎక్కడి నుంచి వస్తాయండి? మన బుర్రలోకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ లోపల నుంచే కదా బయటకు వస్తాయి. అంతే మన అబ్జర్వేషన్స్, మన అనుభవాలు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ బోర్న్ విత్ బోర్న్ యాజ్ ఎ బ్లాంక్ పేపర్ కదా. అవును, ఆ పేపర్ మీద రాయబడిందే మన రాత అవుతుంది, మన ఆలోచనలు అవుతాయి, మన మైండ్ ఎలా పనిచేస్తుంది దానిలోంచి మనం కథ చెప్పడం. లైక్ ఇందాక నేను మీకు మిర్రర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అలా రిఫ్లెక్షన్స్ నా మిర్రర్ ఎఫెక్ట్ తోటి వస్తుంది కాబట్టి నేను వాళ్ళ కథ అని చెప్పి తీసినా కూడా అది నా కథే అవుతుంది కాబట్టి అదేదో నేను కల్పిత కథకే ఫిక్స్ అయిపోతాను. ఫిక్స్ అయితే అదే డిక్లేర్ చేస్తే సరిపోతుంది. డిక్లేర్ చేయడం కదా, నేను ఫిక్స్ అయ్యి అలాగే తీసుకు ఆ లిబర్టీ ఉంటుంది నాకు. నేను ఎమోషన్ మీద ఫోకస్ చేయొచ్చు. అదే ఫ్యాక్ట్స్ లో ఎమోషన్ ఉంటుంది. రాదర్ యూ షేప్ ద ఫ్యాక్ట్స్ టువర్డ్స్ సర్టెన్ ఎమోషన్. కరెక్ట్. ఇది మీ ఆర్గ్యుమెంట్ బాగుంది, మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.